ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లలితక్క వెళ్ళిపోయిందిరా. ఆవిడ ఉంటే ఆన్సర్ చేయడం కష్టం. విశాల్ నైని యక్ష ప్రశ్నలు వేసినా నేనేదో ఒక నాటకం ఆడి ఎలాగోలా నమ్మిస్తాను. మమ్మీ మరిప్పుడు గ్లౌజ్ వేసుకుంటే ఆ చెయ్యి విరిగిపోతుంది కదా. ఇది విరిగింది అంటే మీ అమ్మ చిత్తి పేర్చడానికి నువ్వు కట్టెలు విరవాలి వల్లభ. పద వెళ్దాం. అల్లుడు, ఇన్ని రోజులు మనం తిలోత్తమక్క చేతికి ఏమైందో అని ఆలోచించకుండా ఆ చేతిలో ఏముందో అని అనుమానించాం. చిన్న గాయం ప్రమాదం అని చెప్పిందే తప్ప సర్పదీవిలో జ్యోతి వెలిగించినప్పుడు చెయ్యి కాలిపోయిందని నిజం చెప్తే ఎవరేమనుకుంటారు? ఆల్మోస్ట్ అవిటితనం వచ్చేసినట్టే. కుడి చేత్తో తినలేకపోతున్నానే అన్న బాధతో సిగ్గుతో నిజం చెప్పలేకపోయిందనుకుంటా. మీరేమంటారు చెల్లి? అత్తయ్య అబద్ధం చెప్తుందేమో అనిపిస్తుంది. నువ్విలాగే అనుమానిస్తే ఆవిడ ఇంకో చేయి కూడా కాల్చుకునేలా ఉందక్కా. మా అమ్మని ఇలా తెలివి తక్కువదేం కాదు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు అంటారు. కానీ అమ్మ చేయి కాలాక లెక్కించలేనంత డబ్బు పోగు చేసింది అంటారు. ఇంత షార్ట్ టైంలో అంత రిచ్ అవడం అసంభవం. నైని అన్నట్టు ఇంకేదో జరిగి ఉంటుంది. మా గురించే మీటింగ్ పెట్టుకున్నట్టున్నారు. ప్రత్యేకించి మీ అమ్మ సంగతే రాజా. జ్యోతి వెలిగించేటప్పుడు వేలు కాలాలి కాని మణికట్టు దాకా చెయ్యి ఎలా కాలుతుంది? అది చిన్న ప్రమిద కాదు హాసిని. మూకుడు నా తలకాయ ఎంత పెద్దగా ఉంటుందంటారా? ఎంతున్నా సరే కాలంత వరకు ఎందుకున్నావు అక్కాయ్? ఏం చేయను పావనమూర్తి. ఎడమ చేతిలో గాయత్రి పాపనెత్తుకున్నాను. వదిలేస్తే పిల్ల ఎక్కడ పడిపోతుందో అని భయం. వదిలేశారత్తయ్యా. తను తప్పిపోయినందుకే మీకన్నా ముందు రాగలిగిందేమో. అది సరేగాని కుడి చేతిలో ఉలూచి పాము పిల్లగా ఉంది కదమ్మా. ఆ జ్యోతినెలా వెలిగించావు? నిజమే కదత్తయ్య. ఉలూచి కోరల్లో నుంచి మంట చిమ్ముతుండగా జ్యోతి వెలిగించడం జరిగింది. అయ్యయ్యో, నా బిడ్డ నోరు కాలితే మీరు దీపాన్ని వెలిగించడం ఏంటి? వెయిట్ 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 సుమన, నువ్వు పాప కాళ్ళకి సాక్స్ తీసినప్పుడు తన పాదాలు ఎలా ఉన్నాయి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.